నేనే. కంగారు పడకు. ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అంటే నీ పొంత? దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్నెలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం. ఎలా ఉంది నా ప్లాన్? గౌరీ, ఆగు. వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామ, పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోమిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా, నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెడ పెడ మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం. విన్నారుగా? మీ పాత్రల నక్షత్రాల్లా తలతలలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. అప్పుడే 9 అయిపోయింది. ఇంత బాధ్యత లేకుండా పడుకున్నానంటే బామా, సత్యభామా, బామా, టైము 9 అయింది తెలుసా? అవతల కుర్రాడు షాప్ తెరిచేస్తుంటాడు. నేనే లేట్గా వెళ్తే కస్టమర్స్ ఏమనుకుంటారు? ఏమే, పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు, కానీ కాళ్ళు ఆడదాపుకుని పేపర్లు మాత్రం చదువుతావు. ప్రభాత వార్త. చిక్కడపల్లి, శుక్రవారం నవంబర్ 14. బెడ్ కాఫీలో విషం కలిపి భర్తను చంపిన భార్య. కాఫీ వద్దు కానీ స్నానానికి వేడి నీళ్ళు తోడు. నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూడ్చేసిన భార్య. వద్దులే, అయినా చలికాలంలో వేడి నీళ్ళేంటి, చన్నీళ్ళు పోసుకుంటా. బామా, నా ప్యాంట్ ఇస్త్రీ చేసి బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య. ఏంటే భర్తలు చంపే వారోత్సవమా? అన్ని ఆ వార్తలే ఉన్నాయి. సరిగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా? ఓ, శుభ్రంగా తిన్నాను. ఆహా, తమరు తింటాం కాదు, మాకేమైనా చేశారా అని అడుగుతున్నా. సైఫాబాద్ లో సైనిడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్. చూడు వైఫ్, నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్లు చదువుకుంటూ కూర్చో. ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్లైన్స్ లో వస్తాయి. రైట్ సైడ్ నీ ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో. చదువుకోవడం నువ్వు ఉండవు, నేను చదువుకోవడం జైల్లో పేపర్ ఉండదు. షాప్ ఓపెన్ చేస్తుంటారు. ఆహా, నీళ్ల బిందెలతో ఆడపడుచులు ఎదురు. ఇవాళ గొప్ప శకం రా నీకు. అమ్మో, టైం అయిపోయింది. అయ్యో, ఈడింకా షాప్ తెరవలేదు. ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది? ఒత్తిడి వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఏంట్రా లేటో? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి, అందుకని. బయట సెకండ్ షో సినిమా చూసినా, ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైంకి షాప్ తెరవాలరా. యూస్లెస్రా. ఆ కిరాణా కొట్టాడు చూడు, తెల్లారక ముందే తెరుచుకుంటాడు కొట్టు. ఆ సైడ్ చూడు, పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు. ఒరే ఈడే, వాళ్ళు అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా. కానీ మంది ఎమర్జెన్సీ షాప్, నిత్యావసర వస్తువులు అమ్మే మనమే లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు. ఏంటలా చూస్తే నిలబడతా? ఇప్పటికి వెళ్ళటంటే అలాగే సార్. చూడరా, షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో. ఇంక నేను ఆగలేనురా. నంబర్ 1 మ్యాక్డవెల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చారా? 46 రూపాయలు ఇవ్వండి. వాటర్ 46 రూపాయలు. నువ్వు నాకు రేటు చెప్పాలా? 4 రూపాయలు 60 పైసలు అప్పటి నుంచి తాగుతున్నావయ్యా. కథరా రాసుకా. ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా. అంత మాట అన్నాడా? ఏయ్, తరతరాలుగా రోజు మీ షాపుకి బోనీ చేసే మంచంరా మాది. మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్ కి ఫుడ్ పెట్టుంటారా? ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా? సరే కానీ బిందెలేదు వచ్చిన టైం అట్లాంటిది. నేను వెళ్ళి 46 రూపీస్ తో వస్తా. ఈ లోపు ఎవరికైనా మందు అమ్మావంటే నీ చేతులు నరికి అవతల. గురు గురు గురు, ఏంటి గురు ఇది? ఏంట్రా? మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి 3 అవుట్ చేసావు.
గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. అది సరిగానే రే, నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా? నువ్వే గురు. మరి అట్లాంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటది? అబ్బే అస్సలు బాగుంది. అందుకే చట్టమాయి ఇవాళ ఈ షాపుకు బోని చేయకపోతే మా వంశానికి అవమానం. ఏరా 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్న చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్ వేసుకో గంతలో. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా? నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది.